నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. అక్రమ కట్టడాలపై హైడ్రా కమిషనర్ మాటలివి. అక్రమ కట్టడాల కూల్చివేతల సందర్భంగా రంగనాథ్ తరచూ చేస్తున్న కామెంట్స్ ఇవి. నిజంగా హైడ్రా దృష్టిలో రూల్ అందరికీ సమానమేనా? బడుగు జీవులకు న్యాయం, బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్లకు న్యాయమా? గ్రేటర్ వాసుల్లో అనేక సందేహాలు కలుగుతున్నాయి. అనుమానాలు కలగడానికి అనేక కారణాలున్నాయి. తాజాగా మేడ్చల్ జిల్లా తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని కోమటికుంట చెరువును దర్జాగా కబ్జా చేశారు భూబకాసురులు. ప్రకృతి రిసార్ట్, ఫంక్షన్ హాల్ను అక్రమంగా నిర్మించారు. విలువైన సర్కార్ భూమిని కొల్లగొట్టారు కేటుగాళ్లు. అక్రమ కట్టడాలతో ప్రకృతి రిసార్ట్స్ యజమానులు కోట్ల రూపాయలు దోచుకుంటున్నా హైడ్రా లేటుగా నిద్రలేచింది. ప్రభుత్వ చెరువును కబ్జా చేసి రిసార్ట్ కట్టినా హైడ్రా కూలుస్తుందన్న భయం లేకుండా ప్రకృతి రిసార్ట్స్ యజమానులు బరితెగించారు. హైదరాబాద్ చింతల బస్తీలో పొట్టకూటి కోసం రోడ్డు పక్కన దుకాణాలు పెట్టుకుంటే ఒక్కరోజు కూడా టైం ఇవ్వకుండా ఆగమేఘాల మీద హైడ్రా అధికారులు నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. కానీ ప్రకృతి రిసార్ట్స్ అక్రమ కట్టడాల్ని కూల్చడానికి మాత్రం వెనకడుగు వేస్తున్నారు. ముందస్తుగా నోటీసులు ఇచ్చి వాళ్లు హైకోర్టుకు వెళ్లేందుకు వెసులుబాటు కల్పించారు. చట్టాల్లోని లొసుగులను చుట్టంగా మార్చుకుంటున్నారు కేటుగాళ్లు. ప్రకృతి రిసార్ట్స్ యాజమాన్యం హైకోర్టు ద్వారా నెల రోజులు టైం తీసుకుని హైడ్రా ఆఫీసర్లకు చుక్కలు చూపిస్తోంది. ప్రకృతి రిసార్ట్ పెద్దలకు అవకాశం కల్పించారు కొందరు అవినీతి అధికారులు. హైడ్రా అధికారుల డబుల్ గేమ్పై సామాన్యులు మండిపడుతున్నారు. దీంతో వీఐపీలైనా సామాన్యులైనా తమకు సమానమేనని ఉపన్యాసాలిచ్చే రంగనాథుడిని ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లు హైడ్రా కమిషనర్ చెప్పిన మాటలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ప్రకృతి రిసార్ట్ భూ మాయాజాలంపై రాజ్ న్యూస్ కు సమాచారం వచ్చింది. దీంతో మా నిఘా టీం క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. నిజాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. ప్రభుత్వ పరిధిలోని కోమటికుంట చెరువును కబ్జా చేసి ప్రకృతి రిసార్ట్స్ తో పాటు దాని పక్కన ఫంక్షన్ హాల్ ను ఎఫ్టీఎల్లో నిర్మించిన మాట వాస్తవమేనని స్థానిక అధికారులు ధృవీకరిస్తున్నారు. ఈ కబ్జా ఉదంతం తమ దృష్టికి వచ్చిన వెంటనే ప్రకృతి రిసార్ట్స్ యాజమాన్యానికి నోటీస్ ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. కానీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయడంతో నెల రోజుల పాటు ఏమీ చేయలేమని హైడ్రా అధికారులు చేతులు దులుపుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజిరెడ్డి, ప్రకృతి రిసార్ట్స్ చేస్తున్నటువంటి ఘనకార్యం మనం వెలుగులోకి తీసుకొచ్చాం. రాజ్ న్యూస్ వేదికగా వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టాలనేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. సో అక్కడ అధికారులను మీరు అంతా మన టీం అక్కడికి వెళ్లి సంప్రదించారు. వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే ఇది ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి మాట వాస్తవమేనని అధికారులు కూడా చెప్తున్నప్పటికీ కానీ మరి ఎందుకు వాళ్ళపైన చర్యలు తీసుకోవడంలో లేట్ చేస్తున్నారు? దాన్ని ఎందుకు హైలైట్ చేయట్లేదు ఈ విషయంలో? ప్రకృతిని కాపాడడానికి హైడ్రాను తీసుకొచ్చారు. హైడ్రా పేదోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం లాగా వ్యవహరిస్తుంది. పేదోడి అయితే ఉన్న పలంగా వెళ్ళి కూల్చివేస్తున్నారు. దానికి ఉదాహరణే ఖైరతాబాద్ నియోజకవర్గంలోని చింతల బస్తీలో ఏదో వీధి వ్యాపారాలు చేసుకునేటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులది వెళ్ళారు, అకస్మాత్తుగా కూల్చేశారు. అయితే ఇప్పుడు కొమటికుంట చెరువు దగ్గరనేమో దర్జాగా కబ్జా చేశారు. ఏదో సొంత భూమిలాగా విలాసవంతమైనటువంటి ఈ యొక్క రిసార్ట్ కట్టుకొని దాని పక్కపంటి ఫంక్షన్ హాల్ కట్టుకొని అంతేకాకుండా ఏదో లేక్ వ్యూ లాగా చేసినట్టు ఏదో ప్రైవేట్ ఎస్టేట్ అయినట్టు దర్జాగా కబ్జా చేశారు. కానీ అక్కడ హైడ్రా ఎంట్రీ కాలేదు. ఎందుకు కాలేదు అంటే ఇక్కడ పెద్ద హస్తాలు ఉన్నాయి. ఈ పెద్ద హస్తాలు వాళ్ళని కాపాడుతున్నాయి, ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. కాబట్టి హైడ్రా అక్కడికి పోవట్లేదు. సామాన్యుల దగ్గరికి అయితే వెళుతుంది, కూల్చేస్తుంది. ఇక పెద్దవాడి విషయానికి వస్తేనేమో హైడ్రా సమయం ఇస్తుంది. వాళ్ళు కోర్టుకు వెళ్ళేదాకా వేచి చూస్తారు, కోర్టుకు వెళ్తారు, నెలల తరబడి సమయం తీసుకుంటారు. ఆ తర్వాత నిదానంగా హైడ్రా అధికారులు మేమేం చేయలేము, కోర్టుకు వెళ్ళారనేది కబుర్లు చెప్తారు. అయితే హైడ్రా వచ్చింది ఏంటంటే పేదోడికి ఒక న్యాయము, పెద్దోడికి ఒక న్యాయం కాదు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అనేది
హైడ్రా చట్టం తీసుకొచ్చింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంప్లిమెంట్ చేయాలనుకుంది, చెరువులను కాపాడాలనుకుంది, నాలాలను కాపాడాలనుకుంది. ఎక్కడ కబ్జా చేసినా కానీ కబ్జా రాయిల్లో భరతం పట్టాలని ప్రభుత్వం ఈ చట్టం తెచ్చింది. కానీ ఈ చట్టానికి తూట్లు పొడుస్తూ, అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ, ప్రభుత్వ పెద్దలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ దర్జాగా కబ్జాలు చేసుకుంటూ బండారం బయటపడకుండా చూస్తున్నారు. అయితే రాజ్ న్యూస్ నిఘా అక్కడికి వెళ్ళింది. రాజ్ న్యూస్ అంతా కూడా అక్కడ పరిశీలించింది. పక్కాగా ఎఫ్టీఎల్లో ఉందని చెప్పారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులతో మన రాజ్ న్యూస్ ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్ చేశారు. అందులో నిజాలు చెప్పారు. ఇది బరాబర్ కబ్జా గురైంది, మాకు ఈ యొక్క కబ్జా గురైనట్టు సమాచారం ఉంది, మేము పోలీసులకు లేఖ రాశాము, హైడ్రా వాళ్లకు లేఖ రాశాము అనేది కూడా అక్కడ ఇరిగేషన్ అధికారిగా ఉన్నటువంటి అధికారి రాజ్ న్యూస్తో చెప్పారు. అయితే అక్కడ ప్రత్యేకంగా రాజ్ న్యూస్ అక్కడికి వెళ్ళి దాదాపు ఒక 2.5 గంటల పాటు అక్కడ ఏం జరిగింది, ఏ రకంగా కబ్జా జరిగింది, ఏ రకంగా అక్కడ రిసార్ట్ కట్టారు, దాని పక్కపొంటి ఫంక్షన్ హాల్ ఏ రకంగా కట్టారు, ఇంకొకటి అది కబ్జా చేయబోతున్నటువంటి భూమి పైన ఏ రకంగా మట్టి పోషించారు, ఏ రకంగా ఫిల్టర్లు వేశారు, ఇవన్నీ కూడా రాజ్ న్యూస్ ఇవాళ కండ్లకు కట్టినట్టు చూపించింది. అయితే పేదోడికి ఒక న్యాయం ఉండద్దు, పెద్దోడికి ఒక న్యాయం ఉండద్దు, అందరికీ సమన్యాయం ఉండాలి, ఇదే భారత రాజ్యాంగం చెప్పింది. దాన్ని అమలు చేయవలసినటువంటి బాధ్యత హైడ్రా కమిషనర్ది రంగనాథ్ పైన ఉంది. రంగనాథ్ సడన్గా వెళ్ళి పేదల ఇల్లు ఎట్లా కూరుస్తారు, పెద్దోళ్ళు చాలా ధనవంతులు ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళై రిసార్ట్లు ఎందుకు కూల్చారనే ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. ఇక నుంచి రాజ్ న్యూస్ ఎక్కడ కబ్జాలు జరిగినా, ఎక్కడ పేదవాడి పొట్టగొట్టాలని చూసినా, ఎక్కడ ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయాలని చూసినా, ప్రభుత్వ స్థలాలను దుర్వినియోగం చేయాలని చూసినా అక్కడ రాజ్ న్యూస్ ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క కొమటికుంట చెరువు దగ్గర కబ్జాకు గురైందని రాజ్ న్యూస్ తెలుసుకొని అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తరుణంలో అన్ని వాస్తవాలను బయటపెట్టింది. రాజ్ న్యూస్ మొదటి నుంచి అక్కడ ఏ రకంగా కబ్జాకు గురైందో దానిపైన ప్రోమో కూడా వేశారు. అది దానిలో భాగంగానే ఒక్కొక్కటిగా ఫంక్షన్ హాల్లో ఉన్నటువంటి రేకుల పైన ఉన్నటువంటి రేకులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రిసార్ట్ ఇంతవరకు దాన్ని టచ్ చేయలేదు. ఖచ్చితంగా అది ఎఫ్టీఎల్లో ఉందని కూడా ఇరిగేషన్ అధికారులు చెప్పారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా కూల్చాలనేది కూడా అక్కడ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ ఆ యొక్క రిసార్ట్ కట్టినటువంటి వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదనేది కూడా పెద్ద ఎత్తున స్థానికులు మన పవన్తో చెప్పారు. అయితే పవన్ను మాట్లాడించే ప్రయత్నం చేశారు అక్కడ స్థానికులతో. ఎవ్వరు కూడా మీడియా ముందుకు రాలేదు. ఎందుకు రాలేదు అనేది కూడా విస్తుపోయే నిజాలు తెలిసాయి. అక్కడ మేము మీడియా ముందుకు వచ్చి మేము చెప్తే మాపైన పగబడతారు, మాపైన ప్రతీకారం తీర్చుకుంటారు, మాపైన దాడులు చేస్తారు, మేము మీడియా ముందుకు రాము. కానీ ఇది బరాబర్ కబ్జాకు గురైంది, ఎఫ్టీఎల్లో ఉంది అనేది కూడా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలియజేశారు. దాని సమాచారంతోనే మనం పక్కగా వెళ్ళాము. అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారిని ఇంటర్వ్యూ చేశాము. ఇరిగేషన్ అధికారి కూడా బరాబర్ ఇది కబ్జాకు గురైందని చెప్పాడు. ఇకనైనా హైడ్రా కమిషనర్ కళ్ళు తెరవాలి. ఇకనైనా పేదోడికి ఒక న్యాయం, చిన్నోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం లాగా ఉండద్దు, అందరినీ సమానంగా చూడాలి. ఖచ్చితంగా రాజ్ న్యూస్ ఈ యొక్క కొమటికుంట ఏదైతే కబ్జాకు గురి చేసి అక్కడ విలాసవంతమైన రిసార్ట్ నిర్మించారు, ఫంక్షన్ హాల్ నిర్మించారో దాన్ని ఖచ్చితంగా కూల్చే వరకు, ప్రభుత్వ ఆస్తులను కాపాడే వరకు రాజ్ న్యూస్ బాధ్యత తీసుకుంటుంది, నడుం బిగించి పనిచేస్తుందని కూడా మన పవన్ కూడా అక్కడి నుంచి చెప్పారు. ఇదే స్పష్టంగా చెప్తా ఉన్నాము. ఎక్కడ కబ్జాలకు గురైనా, ఎక్కడ పేదవాడి పొట్టగొట్టినా, ఎక్కడ పేదవాడికి అన్యాయం జరిగినా, ఎక్కడ ప్రభుత్వ సొమ్మును కాజేయాలని చూసినా, ఎక్కడ ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టినా, ఎంత పెద్దవారైనా కానీ ఉపేక్షించే ప్రసక్తే ఉండదు. రాజ్ న్యూస్ ఆ చట్టానికి అతిథులుగా కాకుండా వివరించిన వారిపైన ఖచ్చితంగా రాజ్ న్యూస్ నిఘా పెడుతుంది, దృష్టి పెడుతుంది అనే దానిలో భాగంగానే ఈరోజు కొమటికుంట చెరువును కబ్జా చేసి దర్జాగా అక్కడ రిసార్ట్ కట్టినటువంటి ప్రకృతికి విరుద్ధంగా అక్కడ ప్రకృతి రిసార్ట్ అని పెట్టారు. ప్రకృతిని కాపాడే ఉద్దేశంతోనే హైడ్రా వచ్చింది. కానీ ప్రకృతిని నాశనం చేస్తూ, ప్రకృతిని ధ్వంసం చేస్తూ చెరువు మధ్యలోకి వెళ్ళి కట్టడం ఎంతవరకు సమంజసం అనేది కూడా రాజ్ న్యూస్ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా అక్కడ చర్యలు తీసుకోవాల్సిందే అనేది కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు, అక్కడ ఉన్నటువంటి నాయకులు కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రోజా. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.
కొంత టైం ఇస్తే అక్రమ కట్టడాలను తమకు తామే కూల్చేసుకుంటామని ప్రకృతి రిసార్ట్స్ యజమానులు మాట ఇచ్చారని హైడ్రా అధికారులు రాజ్ న్యూస్ కు వివరణ ఇచ్చారు. మిగిలిన ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను కూల్చేటప్పుడు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా బుల్డోజర్స్ తో సిద్ధమయ్యేటువంటి హైడ్రా మరి కొంతమంది పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తుల కట్టడాలు కూల్చే విషయంలో మాత్రం అక్రమార్కులు కోర్టును ఆశ్రయించే టైం ఎలా ఇస్తోంది? రైట్, దీనిపైనే డిబేట్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు హరివర్ధన్ రెడ్డి గారు, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. నమస్కారం అండి హరివర్ధన్ రెడ్డి గారు. అలాగే మనతో జాయిన్ అయ్యారు బండారు రామ్మోహన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు. నమస్కారం సార్. సో హరివర్ధన్ రెడ్డి గారు, కోమటికుంట చెరువు విషయంలో హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చి హైకోర్టుకు వెళ్లేటువంటి వెసులుబాటును ఎందుకు కల్పించారు? రాజ్ న్యూస్ ఈ రోజు వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఈ అక్రమ కట్టడం ఏదైతే ఉందో, ప్రకృతి రిసార్ట్స్ పేరు మాత్రం ప్రకృతి చాలా గొప్పగా ఘనంగా ఉంది, కానీ ఆ ప్రకృతిని కూల్చి ప్రకృతిని ఆక్రమించుకొని నిబంధనలకు విరుద్ధంగా కట్టినటువంటి కట్టడం పట్ల ఎందుకు అంత ఆపేక్ష చూపిస్తోంది ప్రభుత్వం, హైడ్రా కావచ్చు? హరివర్ధన్ గారు, ఒకటి ఏంటంటే నేను మధ్యాహ్నం కూడా చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు జరిగినటువంటి దోపిడీ, 10 సంవత్సరాలు జరిగినటువంటి కబ్జాలు, ఇప్పటి వరకు జరిగినటువంటి అన్నిటిని కూడా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అన్నిటినీ బయటకు తీసుకురావడానికే చెరువులు కానీ, కుంటలు కానీ, బఫర్ జోన్స్ కానీ, ప్రభుత్వ భూములు కానీ ముఖ్యమంత్రి గారు ఎందుకు హైడ్రాను పెట్టడం జరిగింది అంటే, హైడ్రా కూడా ఈరోజు ఓన్లీ ప్రభుత్వ భూములను, కుంటలు, చెరువులు, బఫర్ జోన్లను కాపాడడానికే హైడ్రాకు వేరే పనేం లేదు. ఇంకా మనము హైడ్రా పెట్టి ఎంబడే ఎన్కన్వెన్షన్ కూల్చివేత చేసినప్పుడు అప్పుడు అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీలు మొత్తం మన్ను దుమ్ము పోయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అయితే కొంతమంది కోర్టు కూడా వెళ్ళినారు, అయినా కంటిన్యూ ప్రాసెస్ లో చేస్తుంటే కోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని కోర్టు హెచ్చరించి, మీరు ఏ విధంగా కూల్చివేస్తారు, మీరు ఎన్ఆర్ఎస్ఏ నుంచి తీసుకున్నటువంటి గూగుల్ మ్యాప్స్ కానీ వాటిని అవే ఫైనల్ అని ఎట్లా అనుకుంటారు, మీరు సొంతంగా సర్వే చేసి ఆ సర్వే మ్యాప్ను సబ్మిట్ చేసిన తర్వాతనే మీరు కూల్చివేతలు చేపట్టాలి అని హెచ్చరిక చేసి ఆయనకు వార్నింగ్ వేయడం జరిగింది హైకోర్టు. అవును, హైకోర్టు వార్నింగ్ అందరికీ కూడా వర్తించాలి కదా. అది నేను అదే అండి ఏమంటున్నా అంటే, ఏమంటున్నా అంటే ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో కంటిన్యూ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు హైకోర్టు పిలిచి హెచ్చరించిన తర్వాత అప్పుడు రంగనాథ్ గారు కానీ, కమిషనర్ కానీ వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే, మనము సర్వే చేసి సర్వే మ్యాపులతో, అంటే ఎవరైనా కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు నుంచి స్టే రాకుండా ఉండడానికి కొంత వర్క్ జరుగుతుంది రెవెన్యూ పరంగా. సర్వే మ్యాపులతో ప్రాక్టికల్గా ప్రభుత్వం చేయించి గూగుల్ మ్యాప్ కానీ, అదేవిధంగా ఎన్ఆర్ఎస్ఏ నుంచి తీసుకున్నటువంటి మ్యాప్ కానీ ఇవన్నీ పెట్టి కోర్టుకు సబ్మిట్ చేయడానికి ఇప్పుడు మ్యాపింగ్ జరుగుతుంది. ఆ ఆలస్యం జరిగిన టైం, ఇప్పుడు జరిగినటువంటి ఈ రిసార్ట్ ఏదైతే మీరు చూపిస్తున్నారో ఇది ఈ రోజు కట్టింది కాదు, ఈ రోజు కడుతున్నది కాదు. ఆల్రెడీ ప్రహారీ కూడా ఉంది, టోటల్ క్లోజ్ చేసేసారు, ఫంక్షన్ హాల్ ఉంది, రన్ అవుతుంది. ఇంకా కొత్తగా కూడా కట్టడానికి వాళ్ళు ప్లాన్స్ కూడా వేస్తున్నారు. వాళ్ళు ఉన్న నిరోధించారు. నేను చూశాను. నేను ఏమంటున్నా అంటే, వాళ్ళు ఇప్పేయడమే జరుగుతున్నది. అది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇవి జరుగుతూ ఉన్నాయి, ఏంది కూల్చివేతలు కానీ ఇప్పుడు అపోజిషన్ పార్టీ ఏ రకంగా ప్రభుత్వానికి ఇన్కమ్ తగ్గియడానికి, ప్రభుత్వంలో హైదరాబాద్ ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి, ఏదో రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని బ్లేమ్ చేయడానికి, రియల్ ఎస్టేట్ పడిపోయింది, హైడ్రా తీసుకొచ్చిండ్రు, అందుకే రియల్ ఎస్టేట్. హైడ్రా ఒక డ్యూటీస్ ఏంటి, ఎవరన్నా పక్కడబందీగా భూమి కొనుక్కొని హెచ్ఎండిఏకి వెళ్ళి లేఅవుట్ తీసుకొని మున్సిపల్కి వెళ్ళి పర్మిషన్ తీసుకుంటే ఎవరేమన్నారు, కానీ హైడ్రాను అడ్డం పెట్టి రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఒక బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని ఇన్కమ్ తగ్గియడానికి, రాష్ట్రానికి ఇన్కమ్ తగ్గించి మేము ఇచ్చినటువంటి గ్యారంటీలను, అంటే 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిందో ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేసి ఇన్కమ్ తగ్గించి ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి నాటకాల్లో భాగమే హైడ్రాను బ్లేమ్ చేయడం. హరివర్ధన్ గారు,
ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతానండి. బడాబాబులకు నోటీసులు ఇచ్చేటువంటి హైడ్రా ఎంతమంది సామాన్యులకు నోటీసులు ఇచ్చి వాళ్ళు ఉన్నటువంటి ఆ ఇళ్ళు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్లు ఏవైనా అవి కూల్చివేతకు పాల్పడింది? నేను ఒకటి ఏమంటున్నానండి, మీరు చెప్పేదంతా కూడా బిఫోర్ కోర్టు జరిగినాయి. ఇప్పుడు ఆఫ్టర్ కోర్టు చెప్పిన తర్వాత ఎక్కడ కూడా కూల్చివేతలు వితౌట్ నోటీస్ ఇచ్చి టైం ప్రకారం చేశారు తప్ప ఇక్కడ చేయలే. ఎప్పుడైతే ఫటాఫట్ చేద్దామనే ఉద్దేశంతో చేయడం స్టార్ట్ చేసిన తర్వాత దీనికి వీళ్ళందరూ కూడా ఈ రోజు మాట్లాడేటువంటి అపోజిషన్ లో ఉన్నటువంటి పార్టీ వాళ్ళందరూ మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా కోర్టు రంగనాథ్ని హెచ్చరించక ముందు జరిగినటువంటి డిమాలిషన్స్. ఆఫ్టర్ హైకోర్టు హెచ్చరించిన తర్వాత దీని మ్యాపింగ్ అంతా జరుగుతూ ఉంది. సర్వే మ్యాపింగ్, ఎక్కడెక్కడైతే చెరువులు కుంటలు ఉన్నాయో, బఫర్ జోన్ ఎక్కడెక్కడ ఉందో, ఎవరు కబ్జాలు చేశారో అనేది మ్యాపింగ్ జరుగుతుంది. ఒక్క రోజులో అయిపోదు కదా, అర్ధరాత్రి అయిపోయే పని కాదు కదా. అది కొంచెం లెంత్ ప్రాసెస్, కొంచెం టైం పడుతుంది. టైం పట్టిన తర్వాత అది వచ్చిన తర్వాత కోర్టుకు వెళ్తే కూడా ఈ మ్యాపింగ్ పెట్టి ఎవరినైతే కూలగొట్టాలనుకుంటున్నామో, ఎవరికైతే నోటీసులు ఇస్తున్నామో వాళ్ళకు స్టే రాకుండా ఉండడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పకడ్బందీగా పక్కాగా రంగనాథ్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇప్పుడు హైడ్రా ఉండాలనుకుంటున్నామా వద్దనుకుంటున్నామా అనేది అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పాలి. ఒకసారేమో హైడ్రా వద్దు, ఇది ఎక్కడ హైడ్రా, అవసరమా, కూల్చివేతలు ఎందుకని మాట్లాడతారు. ఈ రోజు ఏం మాట్లాడతారు, వాళ్ళది కూలుస్తలేరు వీళ్ళని కూలుస్తలేరు అంటారు. కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటా ఉన్నారు. అందుకే ఏంటంటే సమయం తీసుకున్నా పర్వాలేదు, చేసే పని పకడ్బందీగా. కుంటలు చెరువులు కబ్జా చేసిన ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు. ఒక్కొక్క నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, కానీ వదిలే ప్రసక్తే లేదు. ఈ కూల్చివేతలు డెఫినెట్ గా జరుగుతాయి, ప్రభుత్వ భూములను కాపాడడం జరుగుతుంది. కానీ ఈ రోజు పకడ్బందీగా అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేసి, రేవంత్ రెడ్డి గారిని బ్లేమ్ చేసి ఏదో రకంగా హైదరాబాద్ డ్యామేజ్ చేయాలి, హైదరాబాద్ ఇమేజ్ ను దెబ్బతీయాలి, రియల్ ఎస్టేట్ ను దెబ్బతీయాలి. అయితే హరివర్ధన్ గారు, ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ప్రకృతి రిసార్ట్స్ ఆల్రెడీ అది నిబంధనలకు విరుద్ధంగా కట్టినటువంటి ఒక అక్రమ కట్టడం, దాన్ని కూల్చివేతకు స్టే తెచ్చుకొని మరి ఏ ధైర్యంతో అతను అక్కడ ఇంకొన్ని కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉన్నారు సదరు రిసార్ట్స్ యజమానులు? అంటే ఏదో ఒక రాజకీయ నేతల ఒత్తిడి లేకుండానే ఈ రకమైనటువంటి నిర్ణయాలు, అలాంటి కట్టడాలు అక్కడ కడుతున్నారా? నేను ఒకటి ఏమంటానండి, ఇప్పుడు అంత పెద్ద కన్స్ట్రక్షన్ జరిగింది, ఎప్పుడు జరిగింది? అది అధికార పార్టీ ఎవరుండే అప్పుడు? టీఆర్ఎస్ గారు గవర్నమెంట్ కదా. అప్పుడు జరిగింది కాదండి, ఈవెన్ నౌ దే ఆర్ ప్లానింగ్ టు కన్స్ట్రక్ట్ సమ్ మోర్ బిల్డింగ్స్. ఈ రోజు రేకులు ఇప్పింది మీరు చూస్తున్నారు. అయితే అధికారులు కొంతమంది కుమ్ముకాయన్న మాట వాస్తవమే 100%. కానీ అప్పుడు అధికారులు ఎవరైతే కుమ్ముకాయారో ఈ రోజు కూడా ఎవరైనా అధికారులు కుమ్ముకాయ చేస్తే డెఫినెట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది క్లియర్ కట్ సబ్జెక్ట్. కాకుంటే ఏంటంటే దీన్ని మ్యాపింగ్ చేసి చెరువులు కుంటలు ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో నిజంగా మ్యాపింగ్ చేసి ఎవరెవరైతే ఎంత కబ్జాలు ఉన్నారో ఏందో చూసుకొని వాళ్ళ మీద చర్యలు ఉంటాయి, వాటిని డిమాలిషన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే దీనికి సహకరించినటువంటి అధికారులు ఉన్నారో అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. కాకుంటే కొంచెం టైం పడుతుంది అంతే. మేడం, ఓకే, రవీందర్ గౌడ్ గారు మనతో జాయిన్ అయ్యారు, బీజేపీ మేడ్చల్ జిల్లా నాయకులు. నమస్కారం అండి రవీందర్ గారు. నమస్కారం అండి. నమస్కారం మన ప్రేక్షకులు అందరికీ నమస్కారం. అలాగే హరివర్ధనకు రామ్మోహన్ రావు గారికి నమస్కారం. సో రవీందర్ గారు, హైడ్రా విషయంలో అందరికీ ఒకటే న్యాయం జరుగుతుందా? సామాన్యులకు ఒక న్యాయం, బడాబాబులకు ఒక న్యాయం జరుగుతుందా? ఇది గతంలో కూడా మనం చాలాసార్లు చర్చించుకున్నటువంటి విషయం. కానీ మరి అంటే హైకోర్టు ఆదేశాల మేరకు, హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశానుసారమే మేము వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు, నోటీసులు ఇస్తున్నాము, దాని తదుపరి చర్యలు ఖచ్చితంగా ఉంటాయి అని చెప్తున్న దాంట్లో మనము ఏ రకంగా దీన్ని విశ్వసించాలి? మేడం, ఒకటే, హైడ్రా అనేది ఎవరికి అంటే హైడ్రా పేదవాళ్ళ ఇండ్లు కూల్చడానికి మాత్రమే హైడ్రా పనిచేస్తుంది. ఇదే హైడ్రా కమిషన్ నాగార్జున గారి కన్స్ట్రక్షన్ కూలగొట్టారు కదా, అదే విధంగా ఎంఐఎం వాళ్ళది బిల్డింగ్లు ఎందుకు కూలగొట్టలేరు, మల్లారెడ్డి గారి బిల్డింగ్లు ఎందుకు కూలగొట్టలేరు? క్లిస్టల్ గా కబ్జా చేసిరు, ఎఫ్టీఎల్ ల్యాండ్ లో ఉన్నారు అని చెప్పి రిపోర్ట్స్ ఉన్నాయి. కానీ వాళ్ళ జాగాలు ఎందుకు కూలగొట్టలేకపోతున్నారు? ఎంఐఎం పార్టీ నాయకుల జాగాలు ఎందుకు కూలగొట్టలేకపోతున్నారు? మల్లారెడ్డి గారి కబ్జా ఎందుకు కూలగొట్ట? మీకు ఎంత కమిషన్ ఉంది అందులో? రేవంత్ రెడ్డి గారికి ఎంత కమిషన్ ఉంది? రంగనాథన్ గారికి ఎంత కమిషన్ ఉంది? ఇలా దీనికి సమాధానం చెప్పాలి ప్రభుత్వం. హైకోర్టు ఉత్తర్వులు అంటున్నారు. కన్వెన్షన్ కి ఎప్పుడైతే కూల్చివేతకి వెళ్ళామో ఆ తర్వాత హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఇవి అని చెప్తున్నారు. నోటీసులు ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత దానిపైన మీరు పరిశీలించిన తర్వాతనే చర్యలు ఉండాలి అని చెప్పి హైకోర్టు చెప్పింది అని చెప్తున్నారు. ఓకే, అలాగే మరి రంగనాథన్ గారు సైలెంట్ గా ఉండాలి కదా. నిన్నగాక మొన్న మన ఖైరతాబాద్ లో ఎందుకు కూలగొట్టడం జరిగింది?
నిన్నగాక మొన్న కూలగొట్టింది కదా దానం నాగేందర్ గారి ఇలాకాలో ఆయన కాన్స్టిట్యూన్సీ లో కూలగొట్టారు కదా, దానిపైన ఎవరు చెప్పాలి మరి సమాధానం? రంగనాథ్ గారు కోర్టు ఆర్డర్ వచ్చేదాకా ఎవరిది కూలగొట్టదు కదా, ఎందుకు కూలగొట్టాడు అంటే సామాన్య ప్రజలైతే కూలగొట్టవచ్చు, కూల్చివేతలు చేయొచ్చు. ప్రభుత్వానికి సంబంధించిన ఇప్పుడు ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటే వాళ్ళని కూల్చోబెట్టదు. మల్లారెడ్డి గారు ఇంత క్లియర్ కబ్జా చేసిన కలెక్టర్ నిలబడి కూలగొట్టిండు, ఆయనకు సపోర్ట్ మళ్ళీ చేస్తారు. ఇవాళ ఆయన కన్స్ట్రక్షన్ చేయడానికి అవకాశం ఇస్తారు. ఎవరు ఇస్తున్నారు? ఎన్ని మూటలు అందినాయి, ఎన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారు ప్రభుత్వంలో ఉన్న నాయకులు? ఆరోపణలు చేయడము అని విషయం చెప్తున్నా. మీరు వచ్చారు, మేము కూడా పోయాము. వినండి, మీరు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసి హైదరాబాద్ ఎందుకు పెట్టారు? అవును, ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఇప్పుడు హైడ్రా ఎందుకు పెట్టారు? కూలగొట్టండి, ప్రగతి రిసార్ట్ కూలగొట్టండి. చెప్పండి హైడ్రా ఎందుకు పెట్టారు హరివర్ధన్ గారు? నేను ఇప్పుడు మనం ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ భూములను వినండి, ప్రభుత్వ భూములను ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ భూములను వీటిని కాపాడడానికే కదా హైడ్రా పెట్టింది, చెరువులు చుట్టాలు కాపాడడానికే కదా. బీజేపీ వైపు నుంచి ఇప్పుడు అంత యథేచ్ఛగా కబ్జాలు జరుగుతుంటే, అంత యథేచ్ఛగా చెరువు కుంటలు కబ్జాలు జరుగుతుంటే, ఇంత గడుతుంటే మరి బిఫోర్ ఎందుకు మాట్లాడలేకపోయారు? సూపర్, మీరు చాలా బాగా చెప్పారు. గతంలో ఇవన్నీ ఇప్పుడు కూలగొట్టినవి ఉన్నాయి కదా, గతంలో ఇచ్చిన పర్మిషన్ ఎప్పుడు ఎందుకు కూలగొట్టారు వాళ్ళకి? నేను అదే చెప్పేది. సరే ఓకే, వాళ్ళు ఏమంటున్నా టిఆర్ఎస్ ప్రభుత్వంలో సోదరా నేను చెప్తే నేను ఇది మీకు కొంత టైం పడుతుండొచ్చు తప్ప ఇది కోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో దాన్ని ఫాలో అవుతూ మ్యాపింగ్ చేసి, మీరు ఏదైతే ఖైరతాబాద్ గురించి చెప్పారు, ఇప్పుడు చౌరస్తాలో కూడా నిలుగాడుతుంటాడు అంటే అది కట్టేదాకా అవుతామా? అది కొన్ని ఇమీడియట్ ఉంటాయి, కొన్ని ఇమీడియట్ యాక్షన్ ఉంటాయి. రోడ్డు మీద ఇల్లు కడతాడు, సెంటర్ లో కూడా ఇల్లు కడతాడు, అది కాదు కదా. రోడ్డు మీద కట్టే వాటికి ఉండే యాక్షన్ వేరే పక్కకు కట్టుకునే దానికి మనం ఎప్పుడైతే మ్యాపింగ్ చేసి ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో పట్టా భూమి ఉందో దాన్ని సెపరేట్ చేసిన తర్వాత చేస్తారు. రేపు ఏమైతే అవును మీరు మ్యాపింగ్ లేకుండా మీరు గూగుల్లో చూసి ఎట్లా కూలగొడతారంటారు. రేపు అందుకే ఏంటంటే ప్రభుత్వం సో మ్యాపింగ్ కి సర్వేకి మీకు టైం పడుతుంది. ఆ సర్వే మ్యాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటారు. అడగడం జరిగింది. అందుకే మీరు సర్వే చేశారా, సమగ్రమైన సర్వే చేసి సర్వే మ్యాపింగ్ తో మా దగ్గర రండి, మేము ఎక్కడ కూడా. హరణ గారు ఇప్పుడు ఈ రోజు స్టిల్ నౌ డే ఈ రోజు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎన్లా అదే కుంటల కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి మీరు నేను ఇప్పుడు ఇంట్లో మాట్లాడుతున్నాం, రాజ్ న్యూస్ లో మాట్లాడుతున్నాం. దానిపైన చెప్పండి, దీనికి ఎవరికి కమిషన్లు వచ్చాయి, దీనికి ఎవరు తీసుకున్నారు, దీనిపైన మాట్లాడండి. ప్రభుత్వం దృష్టికి వచ్చిన తర్వాత మీడియా ఎప్పుడైతే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిందో దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి అధికారుల మీద డెఫినెట్ గా చర్యలు ఉంటాయి. పెద్దోడనా గానీ హరివర్ధన్ గారు, అంటే హైకోర్టు చెప్పేంత వరకు కూడా మీకు మ్యాపింగ్ చేయాలి, సర్వే చేయాలి, అది నిజంగా FTL ఎక్కడ ఉంది అనేది మరి మీరు తెలుసుకోకుండానే కానీ వాళ్ళు ఏమంటున్నారు, మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మ్యాపింగ్ హైకోర్టు చెప్పేంత వరకు మీరు ఎందుకు మరి ఇలాంటి ముందు మీకు అలాంటి ఆలోచన రాలేదా? సర్వే చేయాలి, మ్యాపింగ్ చేసుకోవాలి. గూగుల్ మ్యాప్ ఎన్ఆర్ఎస్ నుంచి రిపోర్ట్ తీసుకున్నారో, ఎన్ఆర్ఎస్ ఎప్పుడైతే ఎన్ఆర్ఎస్ నుంచి తీసుకున్నారో అది నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిందే. ఎన్ఆర్ఎస్ నుంచి తీసుకున్న మ్యాప్ కానీ అదే విధంగా ఇంకొక ఏది మన మ్యాపింగ్ వచ్చేసి గూగుల్ తీసుకున్నది. ఈ రెండుతోని ఈ కార్యక్రమాలు చేపట్టిన తర్వాత హైకోర్టు రంగనాథ్ గారిని హెచ్చరించింది. ఏంటంటే మీరు స్వతహాగా రెవెన్యూ నుంచి మీరు సర్వే చేసి పకడ్బందీ మ్యాప్తో మీరు రండి, మేము ఎవరికి కూడా స్టేలు ఇవ్వము, మీరు గూగుల్ మ్యాప్ లో చూసి కూలగొడితే మేము ఊరుకోము, నిన్ను రోజు విలువాల్సి వస్తుంది హెచ్చరించింది. ఆయన వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అందుకే ఏంటంటే ఈ సర్వే మ్యాపింగ్లు అన్ని కూడా జరుగుతున్నాయి. కుంటలు చెరువులు ఎన్నున్నాయో మీకు ప్రకటిస్తారు గవర్నమెంట్ పరంగా ఎంతెంత. రైట్ అండి, ఓకే. రామ్మోహన్ గారితో మాట్లాడదాం. ఒక్క నిమిషం మీరు ఆగండి. రవీంద్ర గారు, హరివర్ధన్ గారు ఒక్క నిమిషం. సో రామ్మోహన్ గారు, హైడ్రా కూల్చివేతల వ్యవహారంలో అధికారులు సామాన్యులకు ఒక న్యాయము, బడాబాబులకు ఒక న్యాయంగా
వీళ్ళు వ్యవహరిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు చాలా వచ్చాయి. ఇప్పటికీ కూడా అవి కంటిన్యూ అవుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి మనం చూస్తున్నటువంటి ఈ అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో, ప్రకృతి రిసార్ట్స్ కావచ్చు, ఇంకా కొన్ని నేతల విషయాల్లో కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి కట్టడాల్లో ఎందుకు మరి హైడ్రా వెనకడుగు వేసింది, ఎందుకు వాళ్లకు నోటీసులు ఇచ్చి హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకునేటువంటి వెసులుబాటు కల్పించింది, అది ఒక పాయింట్. ఇంకొకటి, ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా ప్లేసెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ చింతల బస్తీ అవ్వచ్చు, ఇటువైపు లగ్డీ కప్పులు వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న దుకాణాలు, ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి దుకాణదారులకు మాత్రం ఎటువంటి నోటీసులు లేకుండా దెన్ అండ్ దేర్ అక్కడే డెసిషన్ తీసుకొని వాళ్ళకి కూల్చి పడేశారు. అటువంటిది మరి ఎందుకు ఈ బడా బాబుల కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇలాంటి న్యాయమే అక్కడ ఎందుకు జరగట్లేదు? మరి హైడ్రా మంచిదే, ఓకే ఫైన్, కానీ అదే అందరికీ సమన్యాయం ఉండాలి కదా. రోజా గారు, మీకు హరివర్ధన్ రెడ్డి గారు, మీరు కొంచెం మ్యూట్ చేసుకుంటారు, మీ టీవీ సౌండ్ వస్తుంది. హరివర్ధన్ రెడ్డి గారికి, రోజా గారు, మీకు, రవీంద్ర గౌడ్ గారికి, రాజేష్ ప్రేక్షకులకు నమస్కారం. నేను న్యాయవాదిగా 2 విషయాలు చెప్తాను. లీగల్ అంశాలు మాట్లాడుతుంటే అకాడమిక్ ఉండకపోతే వాదులు ఆడుకోవడం. ఇక్కడ ఏంటంటే తిలా పాపం తలా పిడికడు. ఈ నిర్మాణాలు ఒక్కనాడు రాలేదు. రోమ్ నగరం ఒకటే నాడు నిర్మాణం కానంటే హైదరాబాద్ లో ఎక్కడ అక్రమ కబ్జాలు, తెలుగుదేశం, ఆ తర్వాత 10 ఏళ్ళు కాంగ్రెస్, 10 ఏళ్ళు బీఆర్ఎస్, అందరి హయాంలో జరిగింది. బీజేపీ పాలించారు హైదరాబాద్ కార్పొరేట్లకి రాష్ట్రపతిలు ఎప్పుడు రాలే కనుక తెలుగుదేశం, కాంగ్రెస్, మళ్ళీ బీఆర్ఎస్, ఇప్పుడేమో మళ్ళీ కాంగ్రెస్. కానీ నేను ఏమంటున్నానంటే, కొత్తగా ఎస్ఐ వస్తే మొదటి హైడ్రాను పూర్తిగా, నేను హరివర్ధన్ రెడ్డి గారు, హైడ్రాను మేము కాదు బీజేపీ వాళ్ళకి ఎవరైనా సామాన్య ప్రజలతో సహా అందరూ ఆహ్వానించాల్సిందే. ఇక్కడ కాదు అసలు హైడ్రా హైదరాబాద్ అనగానే నిజామాబాద్, వరంగల్, ప్రతి నగరంలో హైడ్రా లాంటిది మాకు కూడా కావాలి. గ్రామాలలో కూడా డిమాండ్ వచ్చింది, చాలా మంచి పాజిటివ్ సెన్స్. కానీ ఏమైందంటే హైడ్రా వచ్చే ముందు దాని విధి విధానంలో అర్థం చేసుకోండి. నేను మొత్తం చదివిన వాడికి మాట్లాడుతున్నాను. హైడ్రా ఏం చేయాలంటే ఇదే ఇప్పుడు చేస్తున్న పని అప్పుడు చేయాలి. ఇప్పుడు ఏదైతే వచ్చింది కదా, ఏ షరతులు వర్తిస్తాయని పథకాలకి ఎట్లా ఇక్కడ కూడా ఏమైందంటే ఇప్పుడు జ్ఞానానికి వచ్చింది. మనం భోజనం చేస్తే మనం రోజా గారు ఏం చేస్తాం, పచ్చడి, తర్వాత కూర, చారు, తర్వాత మజ్జిగ పోసుకుంటాం. అది మొత్తం మొదలైన మజ్జిగ దీనికి ఏమైంది, మనకి పచ్చడి కలుపుకుంటాం. అట్లే జరిగింది. ఇప్పుడు ఏమైందంటే ప్రభుత్వాలు మారిన కొత్తగా ఒక ఊరికి ఎస్ఐ వచ్చింది అనుకోండి, రోజా గారు హత్య చేస్తారు, వాడిని కొడతారు. కొద్ది రోజుల తర్వాత దారాలు బట్టి లాగుతారు. అధికార పార్టీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారంటారు, ఎస్పీతో చెప్పిస్తారు, ఎక్కడ సాప్ అవుతారు. అదొకటే కాదు, మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ప్రజా దర్బార్లు పెడతారు, 4 వరకు మూసేస్తారు. ఇదంతా కొత్తలో మోసం అంటారు. కనుక హైడ్రా రంగనాథ్ గారు అంత ఎక్కువ చేసిండు. హైకోర్టు ఎందుకు మందలించింది, నీకున్న అధికారం కంటే నువ్వు ఎక్కువ ప్రవర్తించడం. ఏలెవ చేసిండు ఆయన క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది, అందులో ఏ నిర్ణయం చేస్తారు కూడా మంత్రుల నిర్ణయాలు ఆయన చెప్పిండు. ఎట్లా చెప్తారండి, ఆయన ఒక అధికారి. కనుక ఇప్పుడు మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, అధికారులు తప్పు చేసిండ్రు, గతంలో ఒక బీఆర్ఎస్ ఇచ్చింది, అంతకుముందు టీడీపీ ఇచ్చింది. అధికారులు అయితే వాళ్ళే కదా, 35 ఏళ్ళు వాళ్ళు ఉంటారు, 5 ఏళ్ళు మనం ఉంటాం కదా. 5 ఏళ్ళు ఉండవని గొప్పతనమా? అధికారులను ఎందుకు సీజ్ చేయాలి? 3 సస్పెండ్ చేశారు, ముచ్చటగా 3 సస్పెండ్ చేశారు. మళ్ళీ అంతే యథావిధిగా నడుస్తుంది. దీన్ని ఏమంటారంటే ప్రగతి రిసార్టా, ప్రకృతి రిసార్టా, పల్లవి రిసార్ట్సా? ఎందుకంటే నేను ఎత్తిప్రాస కోసం మాట్లాడుతున్నాను. ఏ రిసార్ట్ అయినా కూడా ఎక్కడ కట్టిండ్రు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఒక యాజ్ అడ్వకేట్ నేను చెప్తున్నది అంటే, శిఖం భూమి ప్రభుత్వ భూమి, ఎవ్వరికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ భూమి పూర్తిగా ఉన్నది, ఎవరైనా ఏదైనా కూల్చేయచ్చు, దానికి ఏ హైకోర్టు అడ్డం పడదు. ఇది ఎఫ్టీఆర్ అనేది ఏంటంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. అంటే అప్పుడు నిజాం కాలంలో మన తెలంగాణలో చెరువులు కుంటలు కట్టినప్పుడు, అది అంతకు ముందు కూడా కాకతీయుల కాలంలో కట్టినవన్నీ కూడా శిఖం భూమి ఏమో ప్రభుత్వ భూమి. శిఖంగా నాటి 2 పంట పండే చెరువులకు 5 నీళ్లు వచ్చినప్పుడు ఫుల్ ట్యాంక్ లెవెల్లో కొంచెం మునుగుతాయి. అది ఎక్ఫస్ లాంటి రాసేవాడు. ఎన్టీ రామారావు గారి నుంచి ముందు పెట్టి రికార్డులను నాశనం చేసి పటేల్ పడవారి వ్యవస్థ తీసేయడం మంచిదే కావచ్చు, కానీ దాన్ని మళ్ళీ పునర్వ్యవస్థీకరణ చేయకుండా రికార్డు సవరించకపోతే ఏమైందంటే ఎక్ఫస్ లాగా తెలియదు, దోపస్లా తెలియదు, ఇప్పటికీ బాగా అయితే భూమి అంతకంటే తెలియదు. అందుకని ఏమైందంటే రెవెన్యూ రికార్డులు మొత్తం నాశనం అయిపోయి ఇవాళ ఆడింది ఆట, పాడింది పాట. దాన్ని తీసుకొచ్చినాక ఆయన మంది భూములు, మన 3 సామెత ఉంది కదా, మంది భూములు మంది గట్టి ఇంకొని గట్ట పెట్టారు. దీంతో ఏమైంది, రెవెన్యూ రికార్డులు సరిగ్గా లేకుంటాయి. ఎఫ్టీఎల్ అనేది కేవలం నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఇవ్వరు. ఎఫ్టీఎల్ భూమి పట్టా భూమి, అది పట్టా భూమిలో వాళ్ళు అనుభవించవచ్చు, కానీ నిర్మాణాలు ఉండొద్దు. దానిపైన ఫస్ట్ శిఖము, తర్వాత ఎఫ్టీఎల్, దాని మీద బఫర్ జోన్ ఉంటుంది. బఫర్ జోన్లు ఏంటంటే కట్టుకాల్వ, ఆ నీళ్లు చెరువులకు రావడానికి అవసరమైన 30 మీటర్లు, అంటే దాదాపు 90-100 ఫీట్లు అనుకోండి, పైన బఫర్ జోన్ ఉంటుంది. బఫర్ జోన్ లో ఇల్లు కట్టొద్దు, ఎఫ్టీఎల్ లో ఇల్లు కట్టొద్దు. దాని మీద పట్టా భూములు, ఇవన్నీ పట్టా భూములే. బఫర్ జోన్ పట్టా భూములే, ఎఫ్టీఎల్ పట్టా భూములే. కనుక వీళ్ళు ఏం చేసిండ్రు, పంచాయతీ నుంచి పెట్టి మున్సిపాలిటీ, నగర పంచాయతీ దాకా, లేకుంటే జిహెచ్ఎంసీ దాకా పట్టా భూములలో అని చూపించారు.
ఇప్పుడు ఏం చేయాలి? మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ ఏం చేయాలి? పట్టాభూములు కానీ FTL లెవెల్ ఉన్నాయా లేకుంటే బఫర్ జోన్లు ఉన్నాయా అని చెప్పి వీళ్ళని అడిగి, రెవెన్యూ వాళ్ళని అడిగి, రెవెన్యూ కూడా కాదు నీటిపారుదల శాఖ వాళ్ళని అడిగి ఇవ్వాలి. ఇలా 3 దొంగలు ఉన్నారు. ఒకటి నీటిపారుదల శాఖ వాడు మంచి డైరెక్ట్ పర్మిషన్ ఇచ్చిండు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ 10 కోట్లు 20 కోట్లు తీసుకొని మొన్న అరెస్ట్ అయింది కదా, మొన్న పట్టుబడ్డాడు కదా, 50 కోట్లు పట్టుబడే వాళ్ళ దగ్గరికి. ఎందుకు వచ్చినాయి అంటే నీటిపారుదల శాఖ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిండు మొట్టమొదటి. ఇది ఏది దీనిలో లేదని చెప్పి తర్వాత ఏం చేసిండు రెవెన్యూ అధికారులు దానికి వాళ్ళు నాలా కింద కన్వర్షన్ చేసిండు. అప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు ఏంటంటే దొంగలు ఎవరు? 3 ఉన్నారు. ఈ 3 దొంగలు దాటి రాజకీయ దొంగలు కూడా ఉన్నారు. స్పష్టంగా చెప్తున్నా, రాజకీయ నాయకులు అండ లేకుండా వీళ్ళు ఎవ్వరు ఏ పని చేయలేదు. ఇవ్వకపోతే వాడు ఉద్యోగం పోతుంది. ఏం చేస్తాడు? భయానికో భక్తికో ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత కడుతుంటే ఒక్కనాడు కట్టింది కాదు కదా. ఇప్పుడు మామూలుగా చూడండి రోజు గారు, రోడ్డు మీద ఇక్కడ రోడ్ పక్కన మనం కాలనీలో ఇల్లు కట్టుకుంటే కంకర రోడ్డు మీద పోసినవన్నీ వాడిని ఫైన్ చేస్తున్నారు. ఇదే మున్సిపాలిటీ వాళ్ళు, ఇదే జిహెచ్ఎంసీ వాళ్ళు. తెలుసు మనకు రవీంద్ర గౌడ్ గారికి. అంటే చిన్న చిన్న కౌన్సిలర్ కూడా లంచాలు ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళ కార్పొరేటర్ లంచాలు ఇవ్వాల్సి వస్తుంది. సామాన్య ప్రజలేమో ఎన్నుకొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటా అంటే ఇంత కంకరలో ఉష్కరో రోడ్డు మీద వస్తే వాళ్ళు ఫైన్ వేసి మన దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. లెక్క తీరుగా కొన్ని చెప్తున్నారు. అంటే జిహెచ్ఎంసీలో ఎంత గందరగోళం జరుగుతుందంటే ఫ్లోర్లు పంచుకుంటున్నారు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు పంచుకుంటున్నారు. ఇంత దుర్మార్గం జరుగుతుంది. ఇదంతా అందరికి తెలిసిందే కదా. అందుకని తిలా పాపం తలా పిడకడు. అందుకనే ఏ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం ఇది వీళ్ళు 14 ఏళ్ళు అయింది కనుక గత ప్రభుత్వం మోపుతున్నారు. మరి వాళ్ళు ఏం చేసిన అంతకు ప్రభుత్వం అన్నారు. ప్రభుత్వం అయితే ఉన్నది కదా, ప్రభుత్వం శాశ్వతం కదా, పార్టీలు శాశ్వతం కాదు. 5 ఏళ్ళకి ఒకసారి రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ఏది మన 2020 మ్యాచ్ ఆడుతుండ్రు. 10 ఏళ్ళు కేసీఆర్ 10 ఏళ్ళు ఓపిక పెట్టారు. ఇప్పుడు ఆ ఓపిక పట్టరు, 5 ఏళ్ళకే పోతుంది. నిన్న మొన్న సర్వే కూడా చూసినాం కదా, మనం ఏదో కాంగ్రెస్ వాళ్ళు సర్వే చేసుకున్నాం. పార్టీకి వ్యతిరేకంగా నేను ఏమంటున్నానంటే ఇక్కడ జరుగుతున్న దానిలో అన్నిటికంటే రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తి. రంగనాథ్ కాపీ రంగనాథ్ చాలా దుందు ఉడకపోయాడు. భయపెట్టుకు బ్రేకులు పట్టాయి. 2 రకాల బ్రేకులు. ఒకటి రాజకీయ బ్రేకు, రెండోదేమో కోర్టుల బ్రేకు. రాజకీయ బ్రేక్ పెద్దది కోర్టు కంటే. ఇప్పుడు కోర్టు బహానా పెడుతున్నారు కానీ ఇట్లా చేస్తేనే కోర్టులో చేయాలి వచ్చినాయి నేను అంటున్నాను. ఇది చేయకుండా ఇప్పుడు ఏదైతే చేస్తున్నారు అదే ఇప్పుడు ఏమన్నా రాముడు మంచి పాడు అన్నట్టు ఇప్పుడు సర్వే రాళ్ళు అంటున్నారు కదా. హైడ్రా పని కోర్టు కూల్చివేతలు కాదండి, నిర్మాణాలు కూడా ఉన్నాయి. హైడ్రా ఏం చేయాలంటే ఫుట్పాత్ మా సరిగ్గా లేకపోతే చేయాలి, రోడ్లు బాగా లేకుండా రోడ్లు చేయించాలి, ఎక్కడైతే ఆటంకాలు ఉన్నాయో దాన్ని తొలగించాలి. నాలాలు కేవలం భవనాల మీద పడ్డారు వీళ్ళు కానీ నాలాల కబ్జా లేదా? నాలాల కబ్జా ఉంటే చాలా అపార్ట్మెంట్లు చూడండి. హైదరాబాద్ ప్రాంతం పేరు చెప్పండి ఎక్కడ పడితే. ఇప్పుడు కోమటి చెరువు గురించి మాట్లాడుతున్నాం, తూముకుంటది కాదు, ఇక్కడ నగరం మొత్తం కూడా నాడాల మీద కట్టిన మన బిల్డింగ్లు ఉన్నాయి. దాని నాలాలు నీళ్ళు ఒక మొత్తం వరదలు వస్తున్నాయి కదా. హైదరాబాద్ 20 సెంటీమీటర్ల వర్షం పడితే మొత్తం జలయంత్రం అవుతుంది. ఉస్మానియా మన హాస్పిటల్ నీళ్ళు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? ఇవి చేయండి కదా. వీటిని అరికట్టే క్రమంలో హైడ్రా దుందుడుకు వ్యవహరించింది. దీనివల్ల వచ్చిన సమస్య. రెండోది ఏమైందంటే రేవంత్ రెడ్డి గారు కూడా చాలా బెటర్ అంటున్నా. గతంలో కేసీఆర్ కూడా ఇదే పని చేసిండు. కేసీఆర్ కూడా మూసి ప్రక్షాళన అన్నాడు. ఆయన ఏం చేసిండు? 20 STPలు కట్టామన్నాడు. మన ఏమైంది 10 ఏళ్లకి అన్నాడు కదా ఆయన. అప్పుడు కూడా హర్షించిన మనందరం కూడా ఎవరు ప్రజలు ఏమైంది అంటే అక్రమాన్ని అరికడతా అంటే ఎవడొద్దంటాడు. ఇప్పుడు అత్త అన్నాడు, కోడలు అడిగిందట, కొడుకుని గట్ట అత్త అన్నదట, వద్దంట ఎవరైనా అత్త. ఇదికంతే. ప్రజలు మంచి చేస్తా అంటే ప్రభుత్వాన్ని ఎవరైనా హర్షిస్తారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అకమించి అధికారాలు లేని అధికారాలను ఉపయోగించుకొని పేదల ఇళ్లను కూలగొట్టిండు. హైడ్రా మూసి వేరు వేరే అధికారులు కూడా దానకిషోర్ ఇప్పుడు మున్సిపల్ దానికి ఉన్నాడు, మన HMDA ఉన్నాడు. కానీ ఒకసారి చూడండి వాళ్ళ 2 వేరు కాకుండా హైడ్రాను మూసిని పెంటాపిల్లం కలిపి 2 కలిపేసిండ్రు. మూసి అంటే హైడ్రా అంటారు, హైడ్రా అంటే మూసి అంటారు. ఈ 2 గందరగోళం చేసి చాలా హైప్ క్రియేట్ చేసి ఇవాళ అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది. రోజా గారు కన్యాశుల్క నాటకంలో గురిజాడ అప్పారావు గారు అంటారు, అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది రాని. ఇప్పుడు కేసీఆర్కి అప్పుడు బోధపడ్డది, ఇప్పుడు వీళ్ళకి బోధపడ్డది. నేను స్పష్టంగా చెప్తున్నా, ప్రజల్లో ఉన్న ఆలోచన చెప్తున్నా. నాకు ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఇవాళ చేతులు మారినాయి, డబ్బులు మారినాయి, చాలా మంది అధికారులు రాజకీయ నాయకులు తీసుకున్నారు కాబట్టి హైడ్రా స్పీడ్ తగ్గిందని ఒక మాట వస్తుంది. కోర్టుది పైకి కనిపించేది, లోపటి కారణాలు వేరే ఉన్నాయి. లోపటి కారణాలు వేరే అంటే హైడ్రాల నాగార్జున ఒకటి కూర్చాక అందరూ హా చప్పట్లు కొట్టాం కదా. తర్వాత ఎవరు పోయినాయండి? చాలా మంది పేదలు వీళ్ళు చెంపు తపాల బయట పడేసిండు. ఏడుస్తున్నాక పిల్లాడి మేరను బయట కూర్చుని ఇంతకే గుంజేసి బయట కూర్చుని ఎవరిచ్చిన వాళ్ళకి అధికారం? నేనేమంటున్నాను, ఒక SI లాగా ప్రవర్తించండి ఆయన పోలీస్ డిపార్ట్మెంట్. నిజంగా చెప్పానంటే రెవెన్యూ వాళ్ళతో ఇప్పుడు చేస్తుంది కదా, రెవెన్యూ వాళ్ళతో ఫస్ట్ FTL హద్దులు బాతండి, హద్దులు బాతి నోటీసులు ఇవ్వండి. 15 కాకపోతే 4 రోజులు ఇవ్వండి, 3 నెలలు ఇవ్వండి. ఇప్పుడు ఇస్తారేమా? హైకోర్టు ఆర్డర్ ఇస్తే ఇదే ప్రకృతి రిసార్ట్కు 4 రోజులు టైం ఇచ్చింది కదా. నెల తర్వాత కూర్చోకపోతే ఏం చేద్దాం రోజా గారు? ఇప్పుడు మీరు ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తున్నారు, స్పష్టంగా చెప్తున్నాను. నేను కూడా మీకు మద్దతు ఉంటాను. రేపు కనుక అది ప్రకృతి నాకు వ్యక్తిగత ఇప్పటితో సంబంధం లేదు. వ్యక్తిగతంగా నేను నాకు ఆ పేరు కూడా నాకు అవసరానికి ఇష్టం లేదు. కానీ ఆ ప్రకృతి ఏదైనా సరే అక్కడ కూల్చివేత జరగకపోతే ఏం చేద్దామంటున్నా? ఈ రాజకీయ నాయకులందరూ ముందుకు వస్తారా? రావాలి కదా.
ఇంకోటి కూడా చెప్తున్నా రవీంద్ర గారు, ఏమంటున్నా అంటే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిది ఆయన ఒకసారి కూల్ చేసి మళ్ళా కట్టుకున్నాడట ఆయన, నిన్న మళ్ళా కూల్ చేసింది అంటే ఏమన్నట్టు అంటే గీతలు జరిపేస్తారన్నట. నిన్న నిజంగానే FTL లెవెల్ ఉందని ఆయన కూల్ చేసింది కదా, కూల్ చేసినాక మళ్ళా కట్టేప్పుడు వీళ్ళు కళ్ళు పోసుకున్నారు అధికారులంతా గుడ్డోళ్ళ. రామ్మోహన్ గారు మీరు అన్నారు కదా నెల రోజుల వరకు టైం ఇచ్చింది హైకోర్టు, నెల రోజుల తర్వాత మరి ఖచ్చితంగా చర్యలు ఉంటాయని ఇప్పుడు కాంగ్రెస్ హైడ్రా వీళ్ళందరూ చెప్తున్నారు. కానీ ఈ పర్టికులర్ ప్రకృతి రిసార్ట్స్ విషయానికి వచ్చేసరికి వాళ్ళకి ఇచ్చినటువంటి టైం కూడా అయిపోయింది, హైకోర్టు ఇచ్చిన నెల రోజుల టైం కూడా అయింది, అయినప్పటికీ కూడాను వాళ్ళపైన ఎటువంటి చర్యలు లేవు. అదే అక్కడ స్థానికులు కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న, ఎందుకని అంటారు? అదే కదా అంటే గుడ్డి ఒక మాట రవీంద్ర, నేనేమంటే గుడ్డిగురం పనులు దొంగతులు వీళ్ళందరూ. నేనేమంటే రాజకీయ ప్రమేయం ఉంది కనుక ఆగుతున్నాయి ఇవన్నీ అంటున్నా. ఫస్ట్ రాజకీయ పగ్గాలు ఉన్నాయి పైనుంచి, అధికారులను పని చేయనిస్తే లేరు, అధికారులు రెండు చేస్తున్నారు, స్వామి కార్యం స్వకార్యం చేసుకుంటున్నారు. 6 లక్షలు తీసుకుంటే వీళ్ళు 10,000 తీసుకుంటున్నారు, కత్తి తేడా. అంటే రాజకీయం అడ్డుపడకపోతే పోలీసులు రారు, అధికారులు రారు, వస్తే వీళ్ళని చంపేస్తారు కూడా. ఇప్పుడు ₹1,00,000 వ్యవస్థ అమ్మా, ఇది మంచిది తక్కువదిగా. ఇంకోటి ఏం చేస్తున్నానంటే మీరు ప్రకృతి రిసార్ట్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ నేను చెప్తాను. వీళ్ళు ఏం చేస్తారంటే లీగల్ గా పట్టా భూమి మంచిగా ఉన్న దాంట్లో ఇల్లు కడతారు, ఏది పర్మనెంట్ బిల్డింగ్స్, ఇదంతా కబ్జా వాడుకుంటారు. ఎట్లా వాడుకుంటారు అంటే పోతే రేకుల షెడ్లు పోతాయి. ఇప్పుడు అదే నాగార్జున ఏమైంది, నాగేశ్వరరావు గారు దానిలో కూరగాయలు పండించాడు, దానిలో మంచి పంటలు వేసుకున్నాడు, తర్వాత అక్కడ దాకా పోయింది. పోయినాక ఇప్పుడు ఏమైంది అంటే కూల్ చేసి పెద్ద నష్టం కదమ్మా, ఇన్నేళ్ళు అనుభవించారు కదా, అంతకన్నా ఎక్కువ మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ఇంతకుముందు రవీంద్ర గారు ఉన్నారు కదా, వీళ్ళందరూ ఎక్కడికెక్కడ ఎవరికి వాళ్ళకు ఏదైతే కబ్జాలు పెట్టిన వాళ్ళందరూ పెద్దవాళ్ళు, చాలా పెద్ద పెద్ద చేతులు ఉన్నాయి, పార్టీలు ఏవైనా సరే వాళ్ళైపోతాయి. 2 విషయాలు అడిగాను నేను, దానికి సమాధానం చెప్పాలి, ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పాలంటున్నాను. ఓవైసీ కాలేజ్ నీళ్ళల్లో కనపడుతుంది, మల్లారెడ్డి కాలేజు, పల్లా రాజేశ్వరరెడ్డి ఇవన్నీ కనపడుతున్నాయి కదా, దానికి వివరణ ఇచ్చింది వీళ్ళు. అకాడమిక్ దెబ్బతినవద్దు, విద్యార్థులు బాధాన పడొద్దని. లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేసిన ఈ కాలేజీలకు మినహాయింపు ఎందుకు అంటున్నాడు. వాడు ఫీజులు వసూలు చేసింది కాలేజ్ నడపడానికి, ప్రజల నుంచి వసూలు చేసిండు, పిల్లల నుంచి వసూలు చేసిండు లక్షల రూపాయలు. వాడు నడుపుకోవాల్సింది వాడు, ఖాళీ అయితే వాడు ధర్నా చేస్తారు, వాడిని తంతారు కాలేజ్ వాళ్ళని, ప్రజలు తంతారు కదా. మరి దానికి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు? ఇంకా 6 నెలలు ఎందుకు ఆగాలి అంటే వండుకొని దీంతో పేదోడేమో వాడి చెంబుతో పాలు బయటపడిస్తారు, వాడి జీవితం పాటు చేస్తారు. లాగుడు ఏం చెప్తున్నామో నేను అంటే ఎందుకంటే వాళ్ళు పాపం హైకోర్టును ఆశ్రయించలేరు, లైట్ వైపు తిరగబడలేరు, అధికారులు ఎవరు సపోర్ట్ చేయరు, వాళ్ళకి ఎటువంటి అండదండ లేవు కదా. అదేనా గంటకు ₹1,00,000 డబ్బులు కూడా లేవు కదా, గంటకు ₹1,00,000 ఫీజు చెల్లించి పెట్టుకోలేడు. కనుక నేనేమంటున్నానంటే పేదలకు న్యాయము పెద్దలకు న్యాయమా? పేదలకు కూల్చిన ఇదే ప్రభుత్వము ఇవాళ కాలేజీలకు ఎందుకు పర్మిషన్ ఇస్తుంది? ఆ కాలేజీలకు 6 నెలలు చెప్తున్నా, ఇది కూడా మనం ఇవ్వబడదాం. ఏంటంటే రేపు మేలో సెలవు, ఏప్రిల్ సెలవులు వస్తాయి కదా, సెలవు తర కూల్చాలా లేదా స్పష్టంగా కనపడుతూనే ఉంది అమ్మా. ఓవైసీ కాలేజ్ ముందటికి వెళ్ళి నాకు వయసా మల్లయ్య పూలు నాకెవడైతే నేను ఆడ కనపడుతున్నా లేదా అట్లానే మల్లారెడ్డి కాలేజ్ నీళ్ళ కనపడుతుంది. వీళ్ళందరూ ఒకటి అమ్మా, వీళ్ళందరూ ఏం చేసిందంటే చెరువులు అయితే ఎవడు అడగాడు. ఇప్పుడు ఇంతకుముందు మన హరివర్ధన్ రెడ్డి గారు మంచి ఉదాహరణ చెప్పాడు, ఖైరతాబాద్ చౌరస్తాలో నీళ్ళు కట్టి ఒప్పుకుంటాడు, ఎవడు ఊరుకోడు, అందరూ తెల్లదారికల్లా అందరూ తీసేస్తారు. కానీ ఇదేమైంది, చెరువులు అనుకుంటారు కనుక వాళ్ళు అబ్జర్వ్ పెట్టుకుని పోతూనే ఉన్నారు. ఎవడు చెరువులు పూడ్చినవినమ్మా. మీరు మంచి పని చేస్తున్నారు, ఈ స్ట్రింగ్ ఆపరేషన్ ఓన్లీ ప్రకృతి సార్ ఆపకండి. మొత్తం హైదరాబాద్ నగర మొత్తం ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న వాటిలో చెరువులు పూడ్చిన సంగతి చూడండి. మీరు చెరువులు చాలా పూడుస్తున్నారు, వేస్టేజ్ తీసుకొస్తారు కదా, దానికి పెద్ద పెద్ద కుంభకోణం నడుస్తుంది. వేస్టేజ్ ఇల్లు కొలగొట్టిన తీసుకుపోయి చెరువులు పూర్తి చేస్తున్నా. కనుక రవీంద్ర గౌడ్ గారు అయినా హరివర్ధన్ రెడ్డి మేమెవరో ఇవ్వరం కూడా ఈ హైడ్రా వ్యతిరేకంగా ఏ పార్టీ ఆఖరికి మొన్న దాకా ఉన్న ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా. కానీ చేసే పని చేయండి, మునుము తీరు చేయండి. మునుము అంటే ఏంటి, తెలంగాణలో వరుస. ఇప్పుడు మునుము తీరు చేయ వ్యవసాయం కూడా చెడిపోతుంది. ఎప్పుడు ఇత్తనం పెట్టిన తర్వాత కలుపు తీయాలి, కానీ కలుపు తీసి ఇత్తనం పెడతారు ఎవడన్నా జరిగింది. అందుకని ఏమంటే రంగనాథ్ గారు చాలా తీవ్రంగా పూర్తిగా అధికారానికి మించి చేసిండు. ఇప్పుడు చేతులకు వేడిలు పడ్డాయి, వెనకకు దారాలు లాగుతున్నారు. అధికారుల మీద ఈ రాజకీయ నాయకుల పెత్తనం ఉంది. ప్రకృతి రిసార్టే కాదు, మనకు హైదరాబాద్ చుట్టుపక్కలే కాదు, హైడ్రా లాంటి వ్యవస్థలు అన్ని మున్సిపాలిటీలో పెట్టాలి. పంచాయతీలలో కూడా ఈ సర్వే చేసి ఎక్కడున్నా కూల్చివేయాలని కోరుతున్నాను. ఎస్. సో దీని అన్నిటిపైన మనకి సమాధానం చెప్తారేమో అని వెయిట్ చేశాము. మనకి హరివర్ధన్ రెడ్డి గారు డిస్కంటిన్యూ అయ్యారు.
రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిబేట్. రవీందర్ గారితో మాట్లాడదాం. రవీందర్ గారు, ఇప్పుడు ఇందాక రామ్మోహన్ గారు కోట్ చేసినట్టుగా కొన్ని పేర్లు చెప్పారు ఆయన. మల్లారెడ్డి కాలేజ్ కావచ్చు, ఇటు పల్లా రాజేశ్వర రెడ్డి కాలేజ్ కావచ్చు, ఎంఐఎం ఓవైసీ వాళ్ళకి సంబంధించినటువంటి కాలేజీలు, ఇవన్నీ మనం చూస్తేనే అర్థమైతే ఈ ఎఫ్టీఎల్లో ఉన్నాయని. కానీ మరి మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి వీళ్ళెవరు కూడా కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలు కానప్పటికీ అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి బలం, అండదండలు, తర్వాత రాజకీయ ఇవే అక్కడ పనిచేస్తున్నాయని అనుకోవాలా? లేదండి, వాళ్ళకు ఇప్పుడు మూటలు పనిచేస్తున్నాయి, ఓన్లీ డబ్బులే పనిచేస్తున్నాయండి. ఈ రోజు మల్లారెడ్డి గారి కాలేజీలు గులగొడతా చేస్తా అని శపథం చేసిన రేవంత్ రెడ్డి గారు చేసిన వారం రోజులకి ఆయనతో కూర్చొని విందులో కూర్చున్నాడు. ఎందుకు? నీ భర్తం పడతా అన్నాడు, నీ బట్టలు ఇప్తా అన్నాడు. కానీ ఇప్పుడు పోయి ఆయనతోని వాళ్ళ మన్మరాల పెళ్లిలో ఇద్దరు కలిసి కూర్చొని భోజనం చేశారు. ఎందుకు? ఇదంతా ఏంటంటే జస్ట్ వాళ్ళ డబ్బులతోనే అవుతుంది అంతా. మూటలు పంపించిండు సారు, మల్లారెడ్డి సార్కి మూటలు పంపించిన అలవాటు ఉన్నాయి మూటలు. ఆ మూటలు పంపిస్తాడు, ఈయన ఊరుకున్నాడు. ఈ రోజు ఇదే విధంగా మల్లారెడ్డి కాలేజ్ అదే, పల్లరాజరెడ్డి కాలేజ్ అదే, ఓఐసీ కాలేజ్ అదే హైదరాబాద్ నడిఒడ్డున అప్పటిదాకా లేని హైకోర్టు అప్పుడే పుట్టింది. హైకోర్టు ఎవరికి? హైడ్రాకి. అప్పటిదాకా హైకోర్టుతో సంబంధాలు లేవు. గవర్నమెంట్ ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చాలా గొప్పగా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరు, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడు, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న పని గొప్పది అని చెప్పారు. కానీ గొప్పదని చెప్పిండు సార్, చెప్పినాడు ఎవరు? ఎస్ఐ రాగానే ఫస్ట్ ఏం చేస్తాడు? దొంగలు పట్టుకొని దంచి తర్వాత ఎంత కావాలని అంత వసూలు చేసుకొని వదిలేస్తాడు. అట్లా అయిపోయింది హైడ్రా. ఈ రోజు ఇది వాస్తవం అండి. ప్రజలకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క ప్రజలు బాధపడుతున్నారు. ఒక్కొక్కరు బ్యాంకు లోన్లు తీసుకొని, ఇల్లు అనేది ఒక కళ అండి. బతికే ప్రతి మనిషికి ఇంటికో ఇల్లు అనేది ఒక కళ. ఆ కళ మీద కాళ్ళు పెట్టిండు రేవంత్ రెడ్డి. పేద మధ్య తరగతి వాళ్లకు ఇల్లు అనేది ఒక జీవిత ఆశయం. ఒక ఇల్లు కట్టుకోవాలి, అప్పు చేసైనా సరే ఇల్లు కట్టుకోవాలి, లోన్లు చేసి కష్టపడి. ఇప్పుడు లోన్లు వెళ్ళినప్పుడు బ్యాంకర్స్ వాళ్ళు అక్కడ పరిశీలించే కదా మరి లోన్లు ఇస్తారు. మరి వాళ్ళది కూడా తప్పు ఉంటుంది కదా డెఫినెట్ గా. ఇందులో లీగల్ ఒపీనియన్ ఇస్తారు. ఈ లీగల్ ఒపీనియన్ అసలే లోన్ ఇయ్యరు బ్యాంకులు కూడా. ఆ లీగల్ ఒపీనియన్ తప్ప ఈ రోజు హైదరాబాద్కు కరెక్ట్. ఆ రోజు పర్మిషన్ ఇదే మున్సిపాలిటీ, ఇదే గ్రామ పంచాయతీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చిన అధికారం మీద తీసుకోవాలి చర్యలు. ఎందుకంటే పర్మిషన్ ఇవ్వకుండా కట్టారు కదా. ఇది దొంగ జాగా అంటే కట్టారు కదా. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్ గా ఒక వెంచర్ అవుతుంది తుమ్కుంట మున్సిపాలిటీ, సుచిర్ ఇండియా అనే చాలా పెద్ద వెంచర్. ఈ సుచిర్ ఇండియాలో వాడు మొత్తం కాల్వాని, పెద్ద కాల్వ, సుమారు ఒక 3 నుంచి 4 ఎకరాల కాలువ ఉంటది. ఆ కాలువని మొత్తం కబ్జా చేసి దాని మీద స్లాబ్ వేసి దాని మీద రోడ్ చేసిన వాడి మీద కంప్లైంట్ ఇచ్చినాం మేము. కంప్లైంట్ ఇచ్చినందుకు వాడి దగ్గర ఇదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము పోకముందుకేమో 10 లక్షలు అడిగారు. మేము కంప్లైంట్ ఇవ్వకముందుకు మేము ఇచ్చిన ₹1 కోటి డిమాండ్ చేసి. ఇది నడుస్తుంది ఈ రోజు. ఏది ప్రభుత్వ ఉద్యోగులకు నేను కంప్లైంట్ ఇవ్వడం మా దగ్గర ఉన్న అధికారులకు అనేది సంతోషం అవుతుంది. రవికి ఇది ఒకటి కంప్లైంట్ ఇవ్వంటారు, నా పేరుతో కంప్లైంట్ తీసుకుంటారు. ఆ రోజు 10,000 అడిగినోడు నేను కంప్లైంట్ చేయాలి 1,00,000 అడుగుతారు. ఇరిగేషన్ వాళ్ళు ₹1,00,000 అడిగిరండి సుచిర్ ఇండియా దగ్గర. ₹1,00,000 అధికారులు తీసుకున్నాను, ముట్టడం జరిగింది. నేను ఒక్కనే 10 కంప్లైంట్ ఇప్పించాను సుచిర్ ఇండియా పైన. 3 ఎకరాల కాలువ అండి, బఫర్ జోను కాల్వ, 3 ఎకరాల కాలువ, సుమారు అది 10 ఫీట్ల కాల్వ. అటు 10 ఫీట్లు, ఇటు మళ్ళీ బఫర్ జోన్ ఉంటది. బఫర్ జోన్ లేదు, ఏం లేదు, పెద్ద రోడ్ వేసి ఉంటాను ఓరు సుచిర్ ఇండియా. వాడి దగ్గర ఏం చేస్తాం ఇప్పుడు? ఎలాంటి చర్యలు తీసుకుంటారండి? ఆ రోజు నోటీస్ ఇస్తారు, అంతే. నోటీస్ ఇస్తే హైకోర్టుకి వెళ్తారు, స్టే తెచ్చుకుంటారు, మళ్ళీ అది ముగిసేటానికి మళ్ళీ ఇంకొకసారి అప్పీల్ చేస్తారు, మళ్ళీ స్టే తెచ్చుకుంటారు. ఇది ఇంకా నెవర్ ఎండింగ్ ప్రాసెస్. నేను కంప్లైంట్ ఇచ్చిన ఏమైనా నోటీస్ ఇచ్చారు. ఒకసారి నోటీస్ ఇచ్చి ఒక్క జేసీబీకి ₹1000 డీజిల్ పంపించారండి. 10,000 బిల్లు పెట్టుకురు. ఒక్కసారి ఒకటే గోడ ఇట్లా మన స్లాబ్ పైన గోడ ఉంటుంది కదా, రీలింగ్ ఉంటుంది, రీలింగ్ కొట్టేసి వచ్చారు. ₹1,00,000 వచ్చినాయి. వాళ్ళకి ₹1000 ఖర్చు చేసారు, ₹1,00,000 వచ్చినాయి ఎవరికి? అధికారులకు. ఇది క్లియర్ అండి, ఇది నిజం. ఇది అవసరం అయితే ఒక టైం వచ్చినప్పుడు నేను ప్రూఫ్లు కూడా బయట పెడతా. ఇది జరుగుతుంది ప్రభుత్వ అధికారుల దగ్గర. ఇది కలెక్టర్ గారే వచ్చి నోటీస్ వేశారండి, వీళ్ళు వాళ్ళు ఏలే. గతంలో కలెక్టరే వచ్చి దీనికి ఏది సుచిర్ ఇండియాకి నోటీస్ వేసింది, ఇవి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అని మేము కంప్లైంట్ ఇచ్చినాం కదా. కానీ ఈ రోజు దాని గురించి పట్టించుకున్నాడు ఆదరలేడు. యథేచ్ఛగా ప్రజలు చెరువులోనండి, చెరువులో ప్లాట్లు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నారండి అక్కడ. ఇలాంటి వ్యవస్థ నడుస్తే ఏ ప్రజలకు ఏం తెలుస్తుంది? ప్రజలను మోసం చేసే అధికారులు,
ఈ దీంట్లో భాగస్వామ్యం అధికారులది, ప్రభుత్వాన్ని. రైట్. రామ్మోహన్ గారు, మనం మాట్లాడినట్టుగా హైకోర్టు ఆదేశాల ప్రకారం హైడ్రా నడుచుకుంటుందని చెప్తున్నారు. మరి హైకోర్టు మేడం ఒక విషయం మేడం, ఈ రోజు క్లియర్ గా ఆ కుంట గవర్నమెంట్ అని తెలుసు. అవును, గవర్నమెంట్ ప్యూర్లీ గవర్నమెంట్ అందరికీ తెలుసు. స్టేట్ ఇస్తారండి, నాకు తెలియక అడుగుతా. ఇప్పుడు న్యాయస్థానం కూడా వాళ్ళకి ఎట్లా స్టే ఇస్తుందండి? మల్లారెడ్డి గారి కాలేజు మొత్తం చెరువుకుంటామని శిఖంలో ఆన్లైన్ లో మొత్తం ఈ రోజు ఎవరు మన హైదరాబాద్ పెట్టిన దాంట్లో మొత్తం క్లియర్ చెరువు, శిఖము, బఫరు. కానీ వాళ్ళకి స్టే వస్తుంది. ఎట్లా వస్తుంది స్టే? వాళ్ళకి ఇదేంటో మరి. అంటే ప్రభుత్వానికి అంగీకారంగా ఉంటే, ప్రభుత్వం చెప్పినట్టు వింటే, ప్రభుత్వం అడిగిన అంటే ప్రభుత్వ నాయకులు అడిగిన సుట్ కేసులు పంపిస్తే, వాళ్ళు చెప్పినట్టు చేస్తే స్టేలు వస్తాయి, లేకపోతే స్టే లేవు. ఇప్పుడు నేను సామాన్యుడు, నేను 1 కోటి రూపాయలు పెట్టి లోన్ తీసుకొని కట్టుకున్నాను. నా దగ్గర ఇంకా ఆఫీసర్కి డబ్బులు లేకపోతే నా ఇల్లు కూడా కొట్టేస్తాను. నేను నా జీవితాన్ని ఉరేసుకొని చావాలి నేను. అంటే నా లాంటి వాళ్ళు, అంటే పేద ప్రజలు ఈ రోజు అదే కాదండి. ఆ కళ నెరవేరినాకలా వాడు ఆ ఇంటి గృహప్రవేశం చేసుకుని కొబ్బరికాయ కొట్టి గృహప్రవేశం చేసుకుని ఆ రోజు నా జీవితం సక్సెస్ అయిపోయింది అంత, ఇక నేను గొప్ప నన్ను ఫీల్ అవుతాడు. తెల్లారి వచ్చి నువ్వు గులగొట్టినావు. వాడు ఏం చేయాలి? ఊరేసుకొని చావాలి. ఊరేసుకున్న బ్యాంక్ ఊడుకుంటాడు, ఊకోడు, వాళ్ళ భార్య దగ్గర వసూలు లేదు. అలాంటి పరిస్థితిలో ఉంది. పర్మిషన్ ఇచ్చినోడు తప్పు చేస్తుండు, చూసుకుంటా డబ్బులు తీసుకొని పర్మిషన్లు ఇస్తుంది. అవునా కదండి? ఏంటంటే కొంచెం నా ఉద్దేశం ఏంటంటే కోర్టు స్టే అనేది స్టేల కోసమే కోరుకున్నాను. రవీంద్ర గారు పూర్తిగా న్యాయవాది అయి కూడా చెప్తున్నాను. కోర్టులలో కూడా చాలా పీపీ ఏం చేస్తాడు, నోటీస్ తీసుకుంటాడు, ఊరుకుంటాడు, పోతుంది. ఇట్లా ఇవన్నీ చూస్తే జీబీలు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ చాలా అవినీతి అంతట్లో ఉన్నది. న్యాయస్థానం నుంచి మొదటి కింద అవినీతి. జడ్జి డబ్బులు తీసుకుంటా అంటలేను కానీ కింద అంతా నడుస్తున్నది అంతా. ఒక్క మాట చెప్పొద్దు. ఇప్పుడు మూసీని హైడ్రాని వేరు చేసి చూద్దాం కొద్దిసేపటికి. మూసీకి అయితే మరొకసారి చూడండి అమ్మా, బ్లూ లైన్, రెడ్ లైన్ 2 ఉంటాయి. వీళ్ళు ఏం చేసిండ్రు? బ్లూ లైన్ లో వైపులో కొట్టిండ్రు, బజార్లో పడేసిన సంస్థలని బజార్లో పడేసిండ్రు. చాలా మంది బ్యాంక్ మేనేజర్లు కూడా ఏమన్నారంటే, మాలాంటి వాళ్ళకి మేము కూడా బ్యాంక్ అకాడమీకి మేము లీగల్ ఒపీనియన్ ఇస్తే వాడు ఇచ్చిండు కదా. ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మీ ఇల్లు కూలిపోయినా సరే మాకైతే వాయిదాలు చెల్లించాలన్నారు. అదే సమస్య. ఇల్లు పోయింది వల్ల లేకపోతే ఇల్లు కాదు వాడేయడం వల్ల ఇంకేది వాయిదాలు ఎక్కడి నుంచి కట్టాలి? లేని ఇట్లు వాయిదాలు ఎట్లా కట్టాలి చెప్పండి? అంటే ఏం చెప్తుంటే స్పష్టంగా చెప్తున్నామా, రెడ్ లైన్ లోపల ఎలాంటి నోటీసులు అవసరం లేదు. రెడ్ లైన్ లోపల మూసీలో మొత్తం కూల కొట్టచ్చు, ఎప్పుడు అడిగేది. ఎందుకంటే నీటికి ఆటంకం అవుతుంది కదా, ఫ్లోకి ఆటంకం అవుతుంది కదా. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అది చేసింది. ఇప్పుడు వీళ్ళే ఎవరి డబ్బులు వాళ్ళు తీసుకొని పేదల తెరువు అంటే పెద్దోని సాగుచి పెట్టి పేదల తెరువు పోయినరు. పేదల తెరువు కూడా ఒకటి అవుతారు రేపు. కానీ నిన్న మొన్న కూడా ఇప్పుడు ఖైరతాబాద్ ఇంతకుముందు రవీంద్ర చెప్పారు కదా, ఖైరతాబాద్ లో నిన్న మొన్న కూడా కూల్చి పెద్దలు అవుతున్నాయి. మరి దానికి ఎఫ్టీఎల్ ఎవరు చేసిండ్రా? ఏమన్నా పెద్దలు బాధ్యండ్రా? ఏం బాధలే కదా. అందుకని మూసీ ప్రక్షాళనకు అందరు అంగీకారమే, ఇంక్లూడింగ్ ఏ పార్టీ అయినా. దాన్ని ఏం చేయాలంటే బ్లూ లెవెల్ పోదు. బ్లూ పోతే పట్టా భూములు పోతాయి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. రెడ్ లో ఉన్న మొత్తం కొట్టేసుకుంటూ పోతే అవి పూర్తిగా నది లోపల వాళ్ళందరికీ ఇవ్వాలి. ఇల్లు కూడా ఇచ్చారు కదా అంతకుముందు. ఇప్పుడు ఎంఐఎం కార్పొరేటర్ బలాల పోయి కూడా ఇల్లు కొత్త ఇల్లు బాగున్నాయని అడిగిన సందర్భం చూసినాం మనం. నేనేమంటున్నా, వీళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలి. వాళ్ళు పేదోడు ఆగం చేయదు మళ్ళీ అది కూడా. ఎందుకంటే పెద్దోడు ఇవాళ పోయినా కూడా పెద్ద నష్టం లేదు వాడికి. ఎందుకంటే చచ్చిందానికి వచ్చిందాకంటే నాలుగు వాడుకుని అనుకున్నాడు. ఇది అట్లా కాదు. ఎవరైతే రెడ్ లైన్ లోపల ఉండరో 8,000 కుటుంబాలు 15,000 కుటుంబాలు ఉన్నాయట, వాళ్ళందరినీ తీసేయండి. ఈ 15,000 మందికి మంచి చెడ్డో వాళ్ళు ఇంకో 10 ఏళ్ళ అధికారులు ఉండరు, అహంకారంతో అభివృద్ధితో వాళ్ళు పోయినరు. వాళ్ళు కట్టిన ఇల్లు హైదరాబాద్ రెడ్ లైన్ జోలికి ఎందుకు వెళ్ళట్లేదు అంటారు అసలు? వీళ్ళు అంతా ఆగిపోయింది అమ్మాయి, మొత్తం ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఓట్ల రాజకీయం ఇదంతా. రేపు పొద్దున మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు కావాలి, ఊరుకుంటే అయిపోతుంది. సేమ్ కేసీఆర్ గారు కూడా హల్చల్ చేసి మూసి ప్రక్షాళన అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఏమన్నాడు, ఎప్పుడైనా ఆగేది. ఎంత అన్ని పార్టీలు అన్ని అట్లే ఉన్నాయి. మా తిలాపాపం తలాపిడికడి ఏం తేడా లేదు. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ల దాకా మూసి పక్కన పెడతారు, హైడ్రాన్ పక్కన పెడతారు. చూడండి, కేవలం హైడ్రా ముసుగులో జరుగుతుంది సూట్ కేసు రాజకీయాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు అంతే. రవీంద్ర చాలా ఎందుకంటే ఎందుకు కరెక్ట్ అంటే కంప్లైంట్ వస్తేనే ఇప్పుడు ఏ లోకర పెడితే ఎన్నో వస్తుందని సామెత. ఏ లోకర పెట్టిస్తారు ఏదో తీసుకుంటారు. అధికారులు కూడా చూడండి అమ్మా, మీరు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు పాముల కట్టలు దొరుకుతున్నాయి చూస్తారేమమ్మా. పాముల కట్టలు పరుపుల కింద దొరుకుతున్నాయి. ఎవరు దుర్మార్గులు? మేము సర్వే చేసినామమ్మా ఒక సంస్థ నుంచి. ఏ ఆఫీసులో అవినీతి ఎక్కువగా ఉంది అంటే రెవెన్యూ, మున్సిపాలిటీ అయితే రోజు ప్రత్యక్ష ప్రభుత్వం, మున్సిపాలిటీ, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ ఇట్లా కొన్ని ఉన్నాయి డిపార్ట్మెంట్. డైరెక్ట్ గా ప్రజలతో సంబంధం ఉంటే ఇంకో దిక్కు లేకపోతే, ఇప్పుడు మున్సిపల్ పర్మిషన్ ఇంకోటి ఇయ్యలేడు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇంకోటి ఇయ్యలేడు, మోనోపలి కదా గవర్నమెంట్ కి. ఇట్లా ఇవన్నీ ఈ శాఖ రెవెన్యూ పర్మిషన్ స్టాఫ్ కొద్ది ఇంకోటి ఇయ్యలేడు. వీటిలో అదే కనుక ప్రైవేట్ రంగం ఉందనుకో వాడు ఏం చేయడు.
ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ మూసి హైడ్రా రెండు బాంబులు పేల్చే ప్రయత్నం చేసి ప్రజలను హల్చల్ చేసి ఇప్పుడు మళ్ళా స్వాతంత్ర చర్యలు అంటే కొట్టేది వాళ్ళే, మందు పెట్టేది వాళ్ళే, మందు దాని ద్వారా వచ్చే డబ్బులు సంపాదించేది వాళ్ళే. ఇవాళ ఈ పేరు మీద భయపెట్టి కోట్ల రూపాయలుగా దాదాపు 1000 కోట్ల రూపాయలు, 100 కోట్ల కూడా 1000 కోట్ల రూపాయలు చేతులు మారినాయి. మేము ఇచ్చే పాత సర్టిఫికేట్ తప్పు ఒప్పో కానీ మళ్ళీ మేము హైకోర్టు పోతున్నాకి ఇస్తున్నామని చెప్పి FTL లో లేని భూములు కూడా FTL అని రాసి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. శిఖం కూడా. అందుకని సమగ్ర సర్వే చేయాలి. సర్వే చేసి అందరికి పబ్లిక్ చెప్పాలి ఇది అని. అమ్మా ఇప్పుడు ప్రజలకు ఎట్లా తెలుస్తుంది FTL భూమా బఫర్ జోన్ అని? నువ్వు రంగులే FTL కో రంగు, బఫర్ జోన్ కో రంగు వేసి రాడు వాదు ఇది లోపల ఉంది అను 3 రోజులు టైం తీసేయకపోతే నువ్వే తీసి అప్పుడు ప్రజలే. ఇంకోటి సార్, FTL అనేది సబ్ రిజిస్టర్ లో క్లియర్ గా రాసి ఉంటది, FTL సర్వే నెంబర్ రాసి ఉంటది. సబ్ రిజిస్టర్ కూడా ఎంతో కొంత లంచం తీసుకొని రిజిస్ట్రేషన్ చేస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ అనేది అఫీషియల్ కదా, ఆ రిజిస్ట్రేషన్ చేసుకుని నా జాగా అనుకుంటాడు కదా. ఈ రోజు జాగా గులబడతా ఉంటే ఎవరు బాధ్యులు దీనికి? ఇదే కాకుండా ఈ హైడ్రా అనేది పెద్ద డ్రామా. ఇది ఏంటంటే మన రేవంత్ అన్నకు డబ్బులు ఎట్లా వసూలు చేయాలని తెలుసు చాలా. అయితే రవీందర్ గారు, రామ్మోహన్ గారు, ఒక విషయం మేము చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే హైడ్రా విషయంలో, హైడ్రా ముసుగులో జరుగుతున్నటువంటి ఈ కబ్జాల వ్యవహారాల్ని ప్రభుత్వం కానీ హైడ్రా కానీ చూసి చూడనట్టుగా అక్కడ ఉన్నటువంటి బడాబాబులకు ఒత్తాసు పలుకుతున్నప్పటికీ రాజ్ న్యూస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఉపేక్షించేది లేదు. ఇలాంటి విషయాలు ఇక్కడ ఈ ప్రకృతి రిసార్ట్ తోనే ఆగిపోలేదండి. మా ఈ నిఘా ఏదైతే ఉందో థర్డ్ ఐ మీడియా హౌస్ ద్వారా ఖచ్చితంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఇలాంటి కబ్జాలు ఉన్నా కూడా చూసి చూడనట్టుగా హైడ్రా వ్యవహరిస్తున్నటువంటి విషయాన్ని మేము ఖచ్చితంగా వెలుగులోకి తీసుకొస్తాం. ఈ పోరాటం నిరంతరం సాగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ గారు, రవీందర్ గారు, థ్యాంక్ యూ. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.